ఈ యాక్టివిటీస్ని క్లాస్ రూమ్లో ఎందుకు చేయించవలసి వస్తుందంటే, జనరల్గా పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఏ విషయాన్ని కూడా ఒక అరగంట ఒక 45 నిమిషాలు ఒక పీరియడ్కి మించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. కనుక వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మళ్ళీ మన క్లాస్ రూమ్లో విద్య వైపే ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రతి పీరియడ్కి లేకపోతే ప్రతి 30 నిమిషాలకి ఒకటో క్లాస్ అయితే అవసరమైతే ప్రతి 30 నిమిషాలకి చేయించవలసి వస్తుంది. పీరియడ్తో సంబంధం లేకుండా చేయించవలసి వస్తుంది. ఈ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో ఈ టిప్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉపయోగం, చాలా అవసరం. ఈ టిప్ యాక్టివిటీస్ వలన ముఖ్యంగా పిల్లల్లో ఈ కాన్సన్ట్రేషన్ ఒకటి ఏర్పడుతుంది. అంటే వీళ్ళు బయట ఎక్కువ విషయాలు ఆలోచించకుండా ఈ క్లాస్ రూము విద్యకు సంబంధించినటువంటి విషయాలనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యాక్టివిటీస్లు అనేకం ఎడ్యుకేషన్ పరంగా ఉంటాయి, కొన్ని ఆటల పరంగా ఉంటాయి. ఏవి ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇవి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఒకటి, తర్వాత ఈ మెయిన్ క్రియేటివిటీ ఒకటి వస్తుంది. వీటి వలన క్రియేటివిటీ వస్తుంది. అలాగే కొన్ని దూకడాలు గెంతడాలు ఉంటాయి కనుక ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల మంచి ఎనర్జెటిక్గా తయారవుతారు పిల్లలు. అంటే పెద్ద ప్లే గ్రౌండ్ అవసరం లేదు, మనం క్లాస్ రూమ్లోనే ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా వీడికి ఫిజికల్గా ఫిట్గా ఉండేటటువంటి యాక్టివిటీసు, అటు అకాడమిక్ సైడు, ఇటు క్రియేటివిటీ, ఈ విధంగా అనేకమైనటువంటి ఉపయోగాలు ఈ టిప్ యాక్టివిటీస్ వరకు వీటి వల్ల ఉన్నాయి కనుక క్లాస్ రూమ్లో ప్రతి పీరియడ్కి కూడా ఈ టిప్ యాక్టివిటీస్ చేయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఈ టిప్ యాక్టివిటీస్ అనేవి అభ్యసనాభివృద్ధి అనేటటువంటి మాడ్యూల్లో ఉన్నాయి కనుక వీలైతే దాంట్లో చూసినట్లయితే అనేకమైనటువంటి టిప్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ టిప్ యాక్టివిటీస్ చేసి క్లాస్ రూమ్ని లైవ్లీగా ఉంచుకోవాల్సిందిగా కోరుతూ నేను విరమిస్తున్నాను. మీకు ఆటలంటే ఇష్టమేనా? పాటలు, కథలు మనకి స్కూల్లో ఇవన్నీ చెప్తారు కదా, చదువు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. అందులో ఇప్పుడు నేను ఏంటంటే చిన్న చిన్న గేమ్స్ లాంటివి, లాంగ్వేజ్ గేమ్స్, మనం మామూలుగా ఆడుకునే గేమ్స్, ఇలాంటివి చిన్న చిన్న గేమ్స్ అవి కూడా ఇప్పుడు చెప్తాను. వాటిని ఏమంటామంటే టిప్ యాక్టివిటీస్ అంటాం. చిన్న చిన్న యాక్టివిటీస్ అనమాట, పెద్దవి కాదు, పెద్ద గేమ్స్ అవి కాదు. పెద్ద యాక్టివిటీస్, చిన్న చిన్న యాక్టివిటీస్ని ఏమంటాం? టిప్ యాక్టివిటీస్ అంటాం. టిప్ యాక్టివిటీస్ అంటే ఉదాహరణకు ఒక చిన్న టిప్ యాక్టివిటీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రిథమిక్ క్లాప్స్. ఏంటిది? రిథమిక్ క్లాప్స్. రిథమిక్ క్లాప్స్ ఏంటంటే నేను చెప్పినట్టుగా చేస్తే సరిపోతుంది, మీరేం కష్టపడక్కర్లేదు. చేతులు ఉన్నాయి కదా, ఇలాగా చప్పట్లు కొట్టడమే. నేను చెప్పినట్టు కొట్టండి, ఇంకా కొట్టద్దు. నేను ముందు చెప్తాను అలాగా. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఇది రిథమిక్ క్లాప్స్. బాగున్నాయా? ఈ చప్పట్లు కొట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ అది బాగా జరుగుతుంది. అర్థమైందా? ఒక లయ ప్రకారంగా రిథమిక్గా కొట్టాం, అవునా? ఇప్పుడు కాలింగ్ క్లాప్స్.
కాలింగ్ క్లాప్స్. ఇది కొంచెం తేడాగా అలాగే ఉంటుంది. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఈసారి మీరు కొట్టండి మీ అంతా ఒకసారే. రెడీ, స్టార్ట్. స్పీడ్ ఇంకా స్పీడ్.